ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేదిక మీదైనా పవన్ కళ్యాణ్ యొక్క మూడి పిల్లల గురించే మాట్లాడతారు. వేరే టాపిక్ ఏం లేనట్టుగా, ప్రజా సమస్యలు ఏం పట్టనట్టుగా కేవలం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలకి ఈరోజు పవన్ కళ్యాణ్ మంచి సమాధానం అయితే చెప్పాడు. కేంద్రానికి టిట్కో ఇల్లుల మీద, జగనన్న ఇల్లుల మీద జరిగిన అవినీతిపైన పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఒక లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీకి. అయితే అక్కడి నుంచి కేంద్రం ఎటువంటి రియాక్షన్ ఇచ్చిద్దని వేచి చూడాల్సి. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రియాక్షను మనం మాటలతోనే ఉంటాయి, చేతలతో కూడా మొదలుపెట్టేట్టుగా మనకి ఈరోజు చూస్తే కనిపిస్తుంది. ఆయన జరుగుతున్న టిట్కో ఇల్లులపైన, అంటే టిట్కో ఇల్లులు ఎన్ని లక్షలు కట్టారు, ఎన్ని వేల మందికి ఇచ్చారు, లక్షల్లో ఇల్లులు అట్లనే ఆగిపోయి ఉన్నాయి ఇవ్వకుండా. మరోవైపు జగనన్న ఇల్లులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఒక లేఖ అయితే ప్రధానికి రాసిన సందర్భం. ఇది ఎలా చూడొచ్చు దీన్ని? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని రాజకీయ అంశంగా చూస్తున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ దీన్ని రాజకీయ అంశంగా చూడాలి. ఆయన చాలా ఒక సెన్సిబుల్ లీడర్గా ప్రజలు ఏం సమస్య ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యల్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేయాలి అనే కోణంలోనే పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. అందుకనే ఈ టిట్కో ఇళ్ళు ఈ అంశాలన్నీ కూడా చాలా సీరియస్గా ప్రజలకు సంబంధించిన విషయాలు. ఇళ్ళు కట్టి ఉన్నాయండి అక్కడ. ఆ కట్టి ఉన్న ఇళ్ళకి వాటిని లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. వాటిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏంటి అభ్యంతరం? ఎవరికి ఈ విషయం అర్థం కావట్లా. ఎందుకు ఆపారు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా ఎందుకు ఆపాడు? కట్టింది చంద్రబాబు నాయుడు కట్టాడా లేకపోతే నరేంద్ర మోడీ కట్టాడా అనేది కాదు కదా. బెనిఫిషరీస్ లిస్టు రెడీగా ఉన్నది, ఇళ్ళు నిర్మాణం జరిగిపోయింది. ఆ ఇళ్ళు ఇవ్వటానికి ఏమైంది? నువ్వు అక్కడ చంద్రబాబు నాయుడు దీన్ని శంకుస్థాపన చేశాడు అన్న బోర్డు ఉందనుకో, ఆ బోర్డు ముందర ఇంకొక స్తూపం కట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడని పెట్టుకో. ఏదో ఒకటి చేసి పేద ప్రజలకి మేలు చేయాలి కదా. కానీ ఈ ఇళ్ళన్నీ చంద్రబాబు నాయుడు కట్టించాడు కాబట్టి నేను వీటిని ప్రజలకి ఇవ్వను అని భీష్మించు కూర్చుంటే అసలు అది ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తావించాడు. టిట్కో ఇళ్ళు ఇవ్వలేదు, లేదు అసలు ఇట్ట కాదు, జగనన్న కాలనీలు అని చెప్పి కట్టేస్తాను. అసలు జగనన్న కాలనీనే ఒక ఊరు అయిపోతుంది. ఇప్పుడు కాకినాడ ఉందనుకోండి, కాకినాడ పక్కన జగనన్న కాలనీ ఉంటే ఈ కాకినాడతో పోటీగా జగనన్న కాలనీ డెవలప్ అవ్వాలన్నమాట. అది జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష. వెరీ గుడ్, మంచిదే, చేసావా? ఎందులో అయినా రోడ్ వేయటానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ మిడిల్ మెన్ వైసీపీ నాయకులు, కింది స్థాయి వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 10,000, 20,000, 30,000, 50,000 లంచాలు. నీ ఎమ్మెల్యేనేమో తీసుకొని ఆ స్థలం మొత్తం కొనటానికి, ఇంతమందికి లబ్ధిదారులకి ఇంత స్థలం కావాలని అక్కడ రైతుల దగ్గర నుంచి చీపులో కొని ప్రభుత్వానికి అత్యధిక ధరకి అమ్మారు. ఆ బిల్లులన్నీ మేఘాల మీద క్లియర్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత అవినీతి! ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నది అదే. నువ్వు ఇంత అవినీతి జరిగింది, ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. నువ్వు అంత చేసి జగనన్న కాలనీలు కట్టావా? అవి కట్టలే, టిట్కో ఇళ్ళు ఇవ్వలే. నువ్వు చేసింది ఏంటి? అమరావతిలో, చక్కగా ఉన్న అమరావతిలో 4 జోన్లతోటి పారిశ్రామిక జోను, వాణిజ్య జోను, రెసిడెన్షియల్ జోను, ఇట్లా చక్కగా కార్యాలయాల జోను, ఇట్లా ఖచ్చితంగా 4 జోన్లతోటి ఉంటే R51 తీసుకొచ్చి ప్రతి జోన్లో ఒక ముక్క చేసి, ఆ ముక్కని నేను కృష్ణా జిల్లా
గుంటూరు జిల్లా పేదవాళ్ళందరికీ ఇస్తానని చెప్పి వైసీపీ వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టి అమరావతిని కంపు చేద్దామని ప్రయత్నం చేశాం. అంటే నేను ఈ ఎగ్జాంపుల్స్ నేను కోపంతో చెప్పట్లేదు లక్ష్మణ్ గారు, చాలా బాధతోటి చెప్తున్నా. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కన్సర్న్ లేదు పేదల పట్ల. పేదల పట్ల బాధ్యత గలవాడు ఎవడు కూడా ఇట్లా చేయడు. ఈ విషయాలన్నీ కూడా మీకు ఇంకొక విషయం ఏంటంటే, జనసేన పొలిటికల్ విమర్శలు అవి ఎన్ని చేసినా కానీ కొన్ని ప్రజా సమస్యల్ని బయటికి తీసుకొస్తూ ఉన్నది. ఈ ప్రజా సమస్యల్ని బయటికి తెచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలకి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వస్తూ ఉన్నది. ఇది జరుగుతూ ఉన్న ప్రక్రియ మొత్తం. పవన్ కళ్యాణ్ అప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి వ్యాఖ్యలు చేయటంతో ఆ రోజు నుంచి ప్రజలందరూ ఈ వాలంటీర్ల వ్యవస్థని గమనించటం మొదలుపెట్టారు. అప్పటి వరకు వీడేదో మన శ్రేయస్సు కోరి మార్కెట్లో తిరుగుతున్నాడు అనుకున్న ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత, ఈ అంశాన్ని టేకప్ చేసిన తర్వాత, అమ్మ కరెక్ట్ కదా, వీడు నా ఆధార్ కార్డు అడిగాడు, వీడు మా నాన్న ఆధార్ కార్డు, మా అమ్మ ఆధార్ కార్డు అడిగాడు, నా అక్కయ్య ఆధార్ కార్డు అడిగాడు, నా చెల్లి ఆధార్ కార్డు నెంబర్ అడిగాడు, వీడికి ఎందుకు అవన్నీ, ఏదో ఉంది గూడుబూట అని అన్న ఆలోచనలోకి ప్రజలు వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడుగానే కాకుండా ప్రజల సమస్యల పట్ల స్పందించే ఒక నాయకుడుగా ఆయన చాలా అంశాలని బయటికి తీసుకొస్తున్నాడు. అవును, ఈ ఫిర్యాదుతో పాటు, లేఖలో ఫిర్యాదుతో పాటు ఇన్ని వేల కోట్లు జరిగాయని చెప్పి ఫిర్యాదుతో పాటు సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయో తెలుసు. బాబాయ్ గొడ్డలి కేసు అయితే, కోడికత్తి కేసు అయితేనే, ఇంతవరకు అవి అలానే ఉన్నాయి. అయితే కేంద్రం స్పందించిద్దంటారా పవన్ కళ్యాణ్ లేఖకు? కేంద్రం ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్పందించకపోతే తర్వాత వచ్చే ప్రభుత్వం స్పందిస్తుంది. కేంద్రం స్పందిస్తుందా లేదా అనేది ఇష్యూ కాదు. ఇక్కడ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ఆయన ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. అంటే ఇందులో అవినీతి జరిగింది, చాలామంది నాయకులు కోట్లాది రూపాయలు కొట్టేశారు అనేది ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి అని పవన్ కళ్యాణ్ ఆశయం. కాబట్టి సిబిఐ విచారణ కావాలి అని అడిగాడు. రేపొద్దున కేంద్రంలో ఏదైనా ప్రభుత్వం గవర్నమెంట్ మారితే సిబిఐ విచారణ జరిపించవచ్చు. లేదు, కేంద్రం ఎటువంటి చర్య తీసుకోలేదు అంటే, ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ కొత్తగా వచ్చే గవర్నమెంట్ కానీ ఏమీ యాక్షన్ తీసుకోలేదు. రాష్ట్రంలో అధికారం మారంగానే, అధికారం ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమికి రాగానే వీళ్ళే విచారణ చేయొచ్చు. ఓకే, అలా కూడా జరగచ్చు. అట్లా కూడా జరగచ్చు. అందువల్ల సిబిఐ విచారణ అడిగినంత మాత్రాన, వాళ్ళు వెయ్యనంత మాత్రాన అదేదో అక్కడికి ఫుల్ స్టాప్ పడ్డట్టు కాదు. అందువల్ల ఏదైనా జరగచ్చు. కానీ ఇదేంటి అంటే, సిబిఐ విచారణ కావాలి అని అడగటం అనేది ఈ సమస్య తీవ్రతని చూపించేదిగా మనం అర్థం చేసుకోవాలి. అవును, రాత్రి నుంచి కూడా మనకి ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. 2014 కూటమి రిపీట్ కాబోతుంది, జనసేన కోరుకుంటుంది బలంగా. మొదటి నుంచి కూడా టీడీపీతో పొత్తు ఉంటుంది అని చెప్పిన కానించి బీజేపీతో మేము ఉన్నాం, బీజేపీతో పొత్తు ఉంటుందని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా ఆ విధంగానే ఆశిస్తున్నారు. అయితే అసలు నిప్పు లేని పొగ రాదు అన్నట్టుగా అసలు ఈ పొత్తుల విషయం అనేది చర్చ లేదు. చర్చ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఏం చెప్తారు? ఇది ఇందులో రకరకాల వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీతోటి పొత్తు పెట్టుకున్నాడు. మనం చూసాం, తెలంగాణలో పొత్తు పెట్టుకున్న తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కిషన్ రెడ్డి పేరుతోటి బోగస్ ట్వీట్లు బయటకు వచ్చినాయి. రియల్లీ కిషన్ రెడ్డి ఏదో పవన్ కళ్యాణ్ని తిట్టాడని, నీ వల్లే మేము ఓడిపోయామని చెప్పి పవన్ కళ్యాణ్ని దూరం పెట్టాలని వాళ్ళ పార్టీకి చెప్పాడని, ఇటువంటివన్నీ చాలా అసలు తీవ్రంగా వాళ్ళు కిషన్ రెడ్డి విమర్శించాడని,
ఇటువంటి పుకార్లని వైసీపీ వ్యాప్తి చెందించింది. దాని మీద కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు, పవన్ కళ్యాణ్ తోటి మేము కలిసి పోటీ చేశాము, అది మా నిర్ణయము, ఫలితం ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ తోటే ఉన్నాము, మేము ఎన్నికల్ని ఫేస్ చేశాము, నేను పవన్ కళ్యాణ్ని తిట్టాను అని కొంతమంది చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవము లేదు అని క్లియర్ కట్గా చెప్పాడు. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఆంధ్ర విషయం అడుగుతుంటే నేను తెలంగాణ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాను అంటే, భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్కి మధ్యలో గ్యాప్ సృష్టించాలని ఎవరు ప్రయత్నిస్తారు? వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తారు. బీఆర్ఎస్ అయిపోయింది కదా, బీఆర్ఎస్ ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అంటే అటువంటి పుకార్లు వ్యాప్తి చేసి పవన్ కళ్యాణ్కి బీజేపీకి ఒక డిఫరెన్స్ తీసుకురావాలనే ప్రయత్నం కొంతమంది చేశారు. అదే కంటిన్యూయేషను ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి, బీజేపీ వైపు పవన్ కళ్యాణ్ పోవాలి, తెలుగుదేశం వైపు బీజేపీ రాకూడదు, తెలుగుదేశం జనసేన కలవకూడదు, ఈ మూడు పార్టీలు కలవకూడదు, ఈ మూడు పార్టీల మధ్య విభేదాలు తీవ్రం కావాలి. అందుకని ఈ మూడు పార్టీ బీజేపీకి గనక బీజేపీ మద్దతు తీసుకోవాలి అనుకుంటే తెలుగుదేశం 7 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలి, 54 అసెంబ్లీ స్థానాలు ఇస్తే తప్ప బీజేపీ తెలుగుదేశంతో కలవదు. ఇవన్నీ ఎవరు చెప్పారండి? అమిత్ షా చెప్పాడా, నరేంద్ర మోడీ చెప్పాడా? అంటే ఇటువంటివన్నీ కూడా కొన్ని పుకార్లని ఈ రాజకీయ రంగంలో వాటిని వ్యాప్తి చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించే శక్తులు ఈ పని చేస్తూ ఉన్నాయి. మనకి తెలిసిన అటువంటి శక్తి ఏంటి అంటే వైసీపీ. అందుకని ఏం జరుగుతుంది, పొత్తు ఎట్లా, పవన్ కళ్యాణ్ వచ్చేసి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటాడు అని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే సడన్గా ఇప్పుడు ఎలక్షన్ల ముందర ఏం జరుగుతుందో అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో వెంటనే రియాక్ట్ అయిపోయిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు అనౌన్స్ చేశాడు. అంటే అంత అకస్మాత్తుగా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అటువంటి రాజకీయ పరిణామం అకస్మాత్తుగా జరిగింది. అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్తాను అంటే, ఈ రాజకీయ రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది అది మనం కొంత భాగం ఊహించగలుగుతాం తప్ప పూర్తి స్థాయిలో ఇదిగో ఇలా జరుగుతుంది అని చెప్పటం ఉండదు. మనం జాతకం చెప్పం కదా, మనం రాజకీయ విశ్లేషణ చెప్తాం. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ కలుస్తుందా కలవదా, కలిస్తే ఎన్ని సీట్లు ఇస్తారు, కలవకపోతే ఎన్ని సీట్లు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తేలుతుంది. అప్పటి వరకు ఓపిక పడతాం, మనందరం ఓపిక పడతాం. ఓపిక లేనిది ఎవరికి అంటే వైసీపీ వాళ్ళకి. అందుకని వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ టిట్కో ఇళ్ల మీద లెటర్ రాశాడు, ఈ అవినీతి ఇట్లా జరిగింది మోడస్ ఆపరండి, ఇది కోట్లు కొట్టేశారు వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని లెటర్ రాశాడు. ఈ లెటర్ని కండెమ్ చేయటం అనేది వైసీపీకి అసాధ్యం, వాళ్ళు చేయలేరు. అందుకని ఏం చేయాలి, టాపిక్ని డైవర్ట్ చేయాలి అంటే బీజేపీ షరతులు పెట్టింది, దానికి పవన్ కళ్యాణ్ ఆ విషయాలు తీసుకొచ్చి చంద్రబాబుకి చెప్పాడు, చంద్రబాబు దాన్ని కాదన్నాడు. ఇటువంటివన్నీ చిలవలు పలవలు చేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఆ ఇంటెన్షన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ రాసిన ఈ లేఖకి ఎక్కువ ప్రాధాన్యత ప్రచారం రాకుండా చేయటం, అంతే తప్ప పొత్తుల అంశం వాళ్ళు చూసుకుంటారు, ఎప్పుడు ఏం చేయాలో కరెక్ట్గా తీసుకుంటారు. ఆ పొత్తుల్ని అప్రిషియేట్ చేస్తే ప్రజలు ఓట్లేస్తారు, ఆ పొత్తుల్ని అప్రిషియేట్ చేయకపోతే ప్రజలు అంగీకరించరు. అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వ్యూహ ప్రతివ్యూహాలతో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే లేఖ రాశారు. అది ప్రతివ్యూహంగా బీజేపీతో పొత్తు అంటూ ఒకటి పొత్తు తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి విశ్లేషణ ద్వారా తెలుస్తుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.